గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో డే 12లో చాప్టర్ 1లో పీసీబీ బోర్డ్స్ అండి. పీసీబీ బోర్డు అన్ని రకాల మనకు టాప్ లోడ్ ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్, అలాగే అన్ని రకాల వాషింగ్ మెషిన్ పీసీబీ బోర్డులు మనకి ఏ ఏ కంప్లైంట్లు వస్తే ఏ ఏ ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పీసీబీ బోర్డులో మనకి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ ఎర్రర్స్ అనేవి కరెక్ట్గా మనకి ఎర్రర్స్ అనేది మనం కరెక్ట్గా కనిపెట్టలేదు ఫ్రెండ్స్. కొన్ని పీసీబీ ఎర్రర్స్ మాత్రమే తెలుస్తాయి. అంటే ఎందుకు అంటే, ఈ పీసీబీ బోర్డులో మనకి సపోజ్ పవర్ పోయింది అనుకోండి, పవర్ సప్లై కంప్లైంట్ ఉందనుకోండి, ఆ పవర్ సప్లై కంప్లైంట్ ఉంటే మన పవర్ దాంట్లో అన్నిటికీ రాదు. ఆ పవర్ రానప్పుడు అసలు మనకి ప్రాసెసర్కి సప్లై అనేది వెళ్తేనే, ప్రాసెసర్కి సప్లై వెళ్ళి మన దాని ఫీడ్బ్యాక్లు పనిచేస్తేనే మీకు ఎర్రర్స్ అనేవి చూపిస్తాయి. అసలు ప్రాసెసర్ సప్లై వెళ్ళలేదు అనుకోండి, అంటే బోర్డులోకి అసలు సప్లై వెళ్ళకపోతే మీకు ఎలాగో తెలుస్తుంది బోర్డు డెడ్ అని. బోర్డులో సప్లై అసలు వెళ్ళిందో లేదో మీరు చెక్ చేయాలిగా. ఇప్పుడు బోర్డు డెడ్ అని ఎలా చెప్తారు? బోర్డు డెడ్ అని బోర్డుకి సప్లై వెళ్తుందా లేదా, ఎక్కడ వరకు వెళ్తుంది. ఆ బోర్డులో మన పవర్ సప్లైలు కొన్ని పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లకి ఏ ఏ పాయింట్లు సప్లైలు వస్తున్నాయి, ఏ ఏ పాయింట్లు రావట్లేదు అనేది తెలిస్తేనే మీకు పలానా ప్రాబ్లం ఉంది అనేది ఈజీగా అర్థమవుతుంది. అలా కాకుండానే మనకి విడిగా అంటే పీసీబీలో ఎప్పుడైనా ఎర్రర్స్ మనం ఎర్రర్ కోడ్స్ కొన్ని అంటే ప్రాసెసర్ సప్లై వెళ్ళి కూడా కొన్ని వరకు అన్వర్కింగ్ కండిషన్స్లో మనకి పీసీబీ కొన్ని ఎర్రర్స్ అనేది పీసీబీ నుంచి వస్తాయి అన్నమాట. అంటే ఏంటి, డీసీ సప్లై ఓకే అని అర్థం. అక్కడ మనకి ఎర్రర్ కోడ్ వచ్చింది అంటే ప్రాసెసర్ పనిచేస్తుందని అర్థం. ప్రాసెసర్ పనిచేస్తుంటేనే మనకి ఎర్రర్ కోడ్స్ వస్తాయి. అసలు ప్రాసెసర్ పనిచేయలేదు అనుకోండి, ఎర్రర్ కోడ్స్ రావు. మనకి ప్రాసెసర్ కానీ, లేకపోతే సిగ్నల్ ఐసీ కానీ, లేకపోతే మనకి సెన్సింగ్ ఐసీలు కానీ, డిస్ప్లే ఐసీలు ఇవన్నీ కూడా డీసీ సప్లై మీదే వర్క్ అవుతాయి. ఈ డీసీ సప్లై అనేది బాగానే ఉండి ఫీడ్బ్యాక్ లోపాలు అంటే కొన్ని సెక్షన్ల నుంచి ఫీడ్బ్యాక్ అనేది లోపల ఉన్న ప్రాసెసర్కి ఆ ఫీడ్బ్యాక్ రిటర్న్ రాకపోతే కొన్ని ఎర్రర్స్ అనేవి తెలియజేస్తుంది. మామూలుగా పీసీబీలో మనకు చాలా కంప్లైంట్లు వస్తాయి. ఎలా, ఇప్పుడు సపోజ్ మనకి ఇన్లెట్ అనేది సప్లై రాలేదు, ఇన్లెట్ సప్లై రాలేదు. ఇన్లెట్ సప్లై రాకపోతే, ఇన్లెట్ వాళ్ళకి సప్లై రాకపోతే మనకి వైరింగ్ కిట్ దగ్గర నుంచి మన బోర్డు పీసీబీ బోర్డులో ఆ ఇన్లెట్ సప్లై ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు మనం వైరింగ్ కిట్ నుంచి ఇన్లెట్ వాల్ వరకు చెక్ చేసుకోవాలి. లేదు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా అసలు బోర్డు దగ్గరే చూసేస్తాం. మనం ప్రాక్టీస్ చేసేది అదే కదా. మామూలు ప్రాక్టికల్స్ తెలిసిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇన్లెట్ వాళ్ళకి సప్లై రాలా, టక్మంట పీసీబీ దగ్గర అవుట్ దగ్గర చెక్ చేసేస్తారు. ఓకే, అక్కడ బాగుందనుకోండి సప్లై, వైరింగ్ కిట్ చెక్ చేసుకుంటారు. అలా సింపుల్గా అయిపోయింది. లేదు లోపల పీసీబీలోంచి రావట్లేదు, పీసీబీ బోర్డులో మనం మాస్ఫెట్ ట్రాన్సిస్టర్ ఏదో ఒకటి పోయి ఉంటుంది, అవి మార్చేసుకుంటాం. అలా పీసీబీ బోర్డు రిపేరింగ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం, లేకపోతే మనమే నేర్చుకుని మనమే చేసుకుంటాం. ఇదో పద్ధతి. ఇలా ఏదైనా సరే అండి, ఇన్లెట్ కానీ, తర్వాత మనకి ప్రెజర్ సెన్సార్ కానీ, ఈ ప్రెజర్ సెన్సార్ కానీ, ఇలా మన పార్ట్స్ అంటే దేనికైనా సరే ఇన్లెట్ వాల్కి, ప్రెజర్ సెన్సార్కి, తర్వాత డ్రైన్ మోటార్కి, అలాగే మెయిన్ మోటార్కి ఇలా మనకి ఇన్లెట్, డ్రైన్ మోటారు, తర్వాత మనకి ప్రెజర్ సెన్సార్కి, తర్వాత మెయిన్ మోటార్కి, ఇలా ఏటికి సప్లైలు రాకపోయినా మనకి వేరే ఎర్రర్ కోడ్స్ పడతాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఆ వర్క్ అవ్వదు అంటే, ఇప్పుడు సపోజ్ డ్రైన్ ఓపెన్ అవ్వట్లేదు, ఓయి పడతాయి, అవన్నీ మనం చూసాం కదా. ఇవన్నీ కాకుండా ఓన్లీ పీసీబీలో ప్రాబ్లం ఉంటేనే కొన్ని ఎర్రర్ కోడ్స్ అనేవి పడతాయి అన్నమాట. ఇవన్నీ కాకుండా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాయన్నీ కాకుండా పీసీబీలో డైరెక్ట్ ప్రాబ్లం అంటే ఇక ఈ ఎర్రర్ కోడ్స్ అనేవి పడినాయి అంటే ఇది వీటేటికి సంబంధం లేదు అని అర్థం. వీటేటికి సంబంధం లేని ఎర్రర్ కోడ్స్ అనమాట. అంటే ఇప్పుడు పిఈ పడుతుంది, ఈ పిఈ పడింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, ప్రెజర్ సెన్సార్ పోయింది అనుకుంటాం. టక్మంట
ఏం చేస్తారు, ప్రదర్శన తెచ్చి మార్చేస్తారు. అదే నేను అనేది, వర్క్ రాని వాళ్ళకి వర్క్ వచ్చిన వాళ్ళకి ఉన్న డిఫరెంట్ ఏంటనేది నేను అదే చెప్పింది. ఇది తెచ్చేసేస్తారు గౌకుని, అది తెచ్చేయగానే పియ్యి పోదు. పోకపోతే ఇదేంటబ్బా పియ్యి పోలేదు అని అనుకుంటారు, సెన్సార్ వేసాం పోలేదు. అది ఏంటంటే మనకు అసలు ఓల్టేజ్ తెలియాలి, ముందు ఓల్టేజ్ తెలియాలి, అది ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనేది తెలియాలి. అవేం తెలియకుండా ఊరికే గ్యామ్లింగ్ అంటే అనుకునేది వేరు, తెలుసుకుని చేసేది వేరు అనమాట. ఈ పిఈ ఎర్రర్ కోడ్ వస్తూ ఉంటాయి పీసీబీలో కంప్లైంట్కి. అలాగే దీంతోపాటు ఈఈ అండి, ఈఈ వచ్చిన మనకి పీసీబీలోనే కంప్లైంట్ ఉంటుంది అనమాట. పీసీబీలో కంప్లైంట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ1 అండి, ఈ1 అనేది కూడా ఈ ఈ1 వచ్చినప్పుడు కూడా మనకి పీసీబీ కంప్లైంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక విషయం ఫ్రెండ్స్, కొంతమంది నాకు ఈ మధ్యకాలంలో కాల్ చేసిన వాళ్ళు మన స్టూడెంట్స్కి అన్నీ తెలుసు. ఈ బయట వాళ్ళు అది మేము అంటే డైరెక్ట్గా పలానా రోజున వచ్చేస్తున్నామని ఏదో మన వీడియోలో చూసి డైరెక్ట్గా మేము పలానా రోజు వచ్చేస్తున్నామండి అక్కడికి ట్రైనింగ్ సెంటర్కి, అక్కడ రమ్మంటారు ఏంటని ఫోన్లు చేస్తున్నారు. మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అన్ని ఇన్స్టిట్యూట్లు మీరు ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లో తిరిగి ఉంటారు. అలా అంటే యాక్చువల్గా మన దాంట్లో ట్రైనింగ్కి ముందు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అనేది వచ్చిందండి. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఎవరైనా, నేనైనా లేకపోతే లక్ష్మీ మేడం గారు లేకపోతే శ్రీనివాస్ సార్ ఎవరైనా కానీ వాళ్ళు మీకు వాట్సాప్కి పంపిస్తారు. మొత్తం మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారు, మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఏ డేట్కి వెళ్ళాలి అనేది మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ముందు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడే మీరు వస్తారా రాగలరా లేదా అని కూడా మిమ్మల్ని కనుక్కుంటారు. మీరు రాగలంటేనే ఆ బ్రాంచ్కి మిమ్మల్ని అలాట్మెంట్ చేస్తారండి. మీరు డైరెక్ట్గా వచ్చినా, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైనా డైరెక్ట్గా వచ్చినా కానీ వాళ్ళకైతే అక్కడ బ్రాంచ్లో అవకాశం అనేది ఉండదు. మీ డబ్బులు వేస్ట్ అండి, తిరిగి వెళ్ళిపోవడమే ఉంటుంది. ఏదో వెళ్తే ఎలా తోసేస్తారు పెట్టేస్తారు అనుకోకండి, అది ఇంపాసిబుల్ అనమాట. అది మీరు వచ్చినా కూడా మీకు ఏమీ అవకాశం ఉండదు. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేసుకుని మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన వాళ్ళైనా ఎవరో కూడా రావద్దండి. రిజిస్టర్ అయిన వాళ్ళకి వాళ్ళు మీకు పలానా బ్రాంచ్లో పలానా తారీఖున మీరు అటెండ్ అవ్వాలని ఇస్తేనే మీరు రావాల్సి ఉంటుంది. అంతేగాని ఈ మధ్య నాకు 2-3 ఫోన్ చేశారు, సార్ మేము పలానా తారీఖు వచ్చేస్తున్నాం సార్ ట్రైనింగ్ అని. రిజిస్టర్ అయ్యావా బాబు అంటే, రిజిస్టర్ ఆల్రెడీ అయ్యామని ఇద్దరు చెప్పారు, అవ్వలేదని ఒక ఆయన చెప్పాడు. అలా వచ్చేయడానికి అన్ని బ్రాంచ్లాగా రండి అని జనాలను ఇక్కడ మళ్ళేయటం ఉండదండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో డబ్బులు కట్టేస్తే గబగబా క్లాసు ఎప్పుడైనా సరే అటెండ్ చేసేసుకుంటారు అనుకోబాకండి. మీరు ₹1,00,00,000 కట్టినా కూడా మిమ్మల్ని ఇక్కడ ఎవరు జాయిన్ చేసుకోరు. అది గుర్తుపెట్టుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది. అంతేగాని మీరు ఏదో డబ్బులు ఇస్తే ఇక్కడ జాయిన్ చేసుకుంటారు, అలాంటి ఇన్స్టిట్యూట్లు వేరే ఉంటాయి. ఇక్కడ మాత్రం అలాంటి అవకాశం దొరకదు. ఒకవేళ మీరు ప్రయత్నం చేసినా వరద. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతారు, సార్ ఏమన్నా కొద్దిగా అమౌంట్ ఇస్తాము, కొద్దిగా ఏమన్నా మమ్మల్ని పెట్టేస్తారని. అలాంటివి జరగండి. కావాలంటే రండి, మంచి హోటల్లో భోజనం పెట్టి పంపిస్తాను ఆ డబ్బులతో. అది అయితే బ్రాంచ్లు విజిట్ చేయడానికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు. నా డ్యూటీ అయిపోయాక సాయంత్రం కలుస్తాను బయట. బ్రాంచ్లో అయితే నేను కలవను. కావాలంటే బయట మీట్ అయ్యి మంచి భోజనం పెట్టించి పంపుతా. అది అంతేగాని మీరు బ్రాంచ్లకు రావడాలు లేకపోతే ఏదో చెప్ప పెట్టుకుని రావడాలు, అలా మీ డబ్బులు వేస్ట్ అండి అంతే. కనీసం మిమ్మల్ని బ్రాంచ్కి కూడా ఎవరో కూడా అలౌ చేయరు. అది గమనించుకోండి ఫ్రెండ్స్. సరే, తర్వాత మన పీసీబీలో వచ్చే ఎర్రర్ కోడ్స్లో L176 అండి, ఇది ఒకటి వస్తూ ఉంటుంది. L176 అంటారు దీన్ని. ఈ ఎర్రర్ వచ్చిన మన పీసీబీ కంప్లైంట్ అండి. పీసీబీలోనే కంప్లైంట్ ఉందని అర్థం ఈ ఎర్రర్ వచ్చినా సరే. అలాగే మనకి D3 అండి, D3 అనే కంప్లైంట్
కొన్ని సందర్భాల్లో మనకి D3 అనే కంప్లైంట్ కూడా పీసీబీలో ఎలా డ్రై అంటే మాల్ ఫంక్షన్ అంటారండి దాన్ని. డ్రైయర్స్ ఉంటాయి, అంటే లూజ్ కాంట్రాక్ట్లు అలాంటివి కనుక ఎక్కడన్నా డ్రై ఉందనుకోండి, అప్పుడు ఈ D3 అనేది రావడం జరుగుద్ది అనమాట. అంటే కెపాసిటర్లు కానీ లేకపోతే ఏదైనా మాస్ఫెట్స్ కానీ ట్రాన్సిస్టర్లు కానీ ఇలాంటి వాటి దగ్గర డ్రై ఉందనుకోండి, డ్రై సోల్డర్ అంటారు దాన్ని. అలాంటివి ఉన్నా లేకపోతే ఏదైనా పార్ట్స్ మాల్ ఫంక్షన్ అవుతుందా అంటే హీట్ ఎక్కడం, అలాంటి షార్ట్ అవ్వడం, లైట్ షార్ట్ అవ్వడం, ఇలాంటి మాల్ ఫంక్షన్స్ అవుతాయి. ఆ మాల్ ఫంక్షన్స్ అయినా డ్రై ఉన్న పీసీబీ బోర్డులో సర్క్యూట్లో డ్రైలో ఉన్నా కానీ మనకి D3 అనేది రావడం జరుగుతుంది అనమాట. అది ఇలా వీటితో పాటు మనకి ఇక మిగతాయండి, అంటే మనం అన్నిటిలో చెప్పుకున్నాం కదా, అంటే IE 4E PE తర్వాత DE, ఇలా మనం దాదాపు ఈ E1 E2 E3 ఇలా ఇవన్నీ కూడా వీటితో పాటు అవి కూడా పీసీబీలో కంప్లైంట్ వస్తే మనకి ఎర్రర్స్ అనేవి చూపిస్తాయి. ఎందుకంటే దాని నుంచి సప్లై ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి మధ్యలో, ఆ సప్లై దీనికి వచ్చినట్టే లెక్క. పీసీబీ విషయంలో సప్లై పంపిస్తున్నట్టే లెక్క. అందుకని మనకి ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఆ కంప్లైంటే కాదు, మనకి సప్లైలు కూడా, అందుకే సప్లైలు చెక్ చేసుకోవాలని చెప్పేది. సప్లైలు చెక్ చేసుకోవాలి అనేది అందుకేనండి. అది అందరూ గమనించుకోండి. మనకి పీసీబీ బోర్డులో మామూలు పీసీబీ బోర్డు పరంగా అయితే ఇదిగోండి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఎర్రర్ కోడ్స్ వచ్చినప్పుడు పీసీబీ బోర్డుని మనం చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.